after t years of successive equal percentage raise of 4/6/11 4/6/11 పర్సంటేజ్ కనుక రేజ్ ఉంటే ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలకు. క్వశ్చన్ చూడంగానే ఒక ఇంపార్టెంట్ పాయింట్, డినామినేటర్లో 11 ఉంది, డినామినేటర్లో పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా డిజిటల్ సమ్ యూస్ చేయాలి. ఇది కాకుండా మీరు ఏ నంబర్ యూస్ చేసినా డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు. డిఆర్ అంటే ఏంటి సార్? హారములో. డిఆర్ అంటే ఏంటి? హారంలో. 4/6/11 పర్సంటేజ్. 4 11s are 44. 44 plus 6 50/11. 50/11 50/11 పర్సంటేజ్ కాబట్టి దీన్ని మీరు ఇలా రాసుకుంటారు, 1/22గా రాసుకుంటారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఇచ్చారు? 1/22 ఇచ్చారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఇచ్చారు? 1/22. కొన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరము 4/6/11 పెరిగిందట. ప్రతి సంవత్సరము పెరిగిందట. ఫస్ట్ ఇయర్ 4/6/11 పెరిగింది, సెకండ్ ఇయర్ కూడా 4/6/11 పెరిగింది. రైట్. పాపులేషన్ అనేది వాటికన్ సిటీ యొక్క పాపులేషన్ ఇదేమో 968. కొన్ని సంవత్సరాల తర్వాత ఇదెంత అయింది? 1058. ఇదెంత అయింది? 1058. 1058. కొంచెం మీరు లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ చాలా ఈజీగా రావచ్చు. ఇదెంత సార్? అప్రాక్సిమేట్గా 4.5%. 4.5%. నవ్వు ఇక్కడ అప్రాక్సిమేట్గా 4% అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది? జస్ట్ గ్రేటర్ దాన్ 8% అవుతుంది. జస్ట్ గ్రేటర్ దాన్ 8% అవుతుంది. దీని మీద 10% పెరిగింది అనుకోండి. 10% ఆఫ్ 968కి ఎంత అవుతుంది? 96.8. 96.8. కానీ దీని మధ్య తేడా ఎంత? 1000 బేస్ అనుకుంటే 968 32. ఇదేమో 58. 90 అంటే ఆన్సర్ లెస్ దాన్ 10% పెరిగింది. 4% వేసుకుంటే నాకు అప్రాక్సిమేట్గా 8 పాయింట్ సంథింగ్, అంటే నాకు లెస్ దాన్ 10% కావాలి. ఆన్సర్ చూడంగానే మనకు 3, 4, 5 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు. 5 రూల్స్ ఉన్నాయి. డిజిటల్ సమ్, డివిజిబిలిటీ రూల్, దాని తర్వాత ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్, దాని తర్వాత అప్రాక్సిమేషన్. 4/6/11 4/6/11 పక్కన పెట్టేసేయండి. దాన్ని 4% అనుకుంటే 4% సక్సెసివ్ పర్సంటేజ్ 2 times చేస్తే ఎంత వస్తుంది? 4 + 4 + 4 × 4/100 అంటే 8%, 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. అదే 5% తీసుకుంటే ఎంత వస్తుంది? 5 + 5 + 5 × 5/100 10.25. 8 నుంచి 10.2 మధ్యలో. ఇది 10% కంటే తక్కువ ఉంది. అంటే ఆన్సర్ రైట్ 2 years కరెక్ట్. దాని తర్వాత ఆన్సర్ 10% కంటే ఎక్కువ ఉంటుంది. 3 పోయింది, 4 పోయింది, 5 పోయింది. 3 పోయింది, 4 పోయింది, 5 పోయింది. మీరు భిన్నాల్లో చూసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. మొదటి సంవత్సరం 22 మీద 1 పెరిగింది అంటే 23. రెండో సంవత్సరం 22 మీద 1 పెరిగింది అంటే 23. 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529. 2 తోటి లబ్ధం చేస్తే ఇదేమో 968, ఇదేమో 1058. ఇది మొదటి సంవత్సరానికి, ఇది రెండో సంవత్సరానికి. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత? అరౌండ్ 4. సెకండ్ ఇయర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత? అరౌండ్ 4. అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది? అరౌండ్ 8 పాయింట్ సంథింగ్. వీటికి మధ్యలో తేడా ఎంత? రైట్. 968కి 10% చేస్తే 96.8 వచ్చింది. కానీ ఈ తేడా ఎంత సార్? ఓన్లీ 90. అంటే ఆన్సర్ 10% కంటే
తక్కువ ఉండాలి. ఎస్, నాకు వచ్చింది 2 సంవత్సరాలకు 10% కంటే తక్కువ. 3 సంవత్సరాలకు వేసుకున్నాను అనుకోండి, 4.5 బదులు 4 వేసుకుంటే 444 ఆన్సర్ గ్రేటర్ దాన్ 12% అయింది. కానీ నాకు 10% కంటే తక్కువ ఉండాలి. అప్రాక్సిమేషన్ క్వశ్చన్ ద్వారా చూడంగానే క్వశ్చన్ని మనము ఆప్షన్ ఏ అని చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ని మనం ఏం చేసాము, అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ లో ఎప్పుడైతే మీరు దయచేసి నోట్స్ లో రాసుకోండి, ఎప్పుడైతే హారంలో మీకు 11 2 పవర్ ఏ కాకుండా 5 పవర్ బి కాకుండా 2 పవర్ ఇంటూ 5 పవర్ కాకుండా ఏ హారములో ఏ నంబర్ ఉన్నా అక్కడ మీరు డిజిటల్ సమ్ యూజ్ చేయకూడదు. కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. ఈ పాయింట్ని దయచేసి నోట్స్లో రాసుకోండి. తొందరపడి ఈ క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎందుకు వర్క్ అవ్వదు అని అంటే, హారములో ప్రధాన సంఖ్య 2 పవర్ కానీ 5 పవర్ కానీ కానప్పుడు మనకు డిజిటల్ సమ్ యూజ్ అవ్వదు.